అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను దోచిపెడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూనే మరోవైపున 70 ఏళ్ల భరతావనిలో కార్మికులకు అండగా రక్షణగా నిలబడ్డటువంటి 44 కార్మిక చట్టాలని 29 చట్టాలుగా మార్చి 29 చట్టాలని ఇవాళ 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి అందులో అనేక అంశాలని కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి తీసుకురావడం జరిగింది. అందులో పని భద్రత లేకపోవడం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా 8 గంటలకు బదులు 12 గంటల పని విధానం, ట్రేడ్ యూనియన్లు పెట్టుకున్నటువంటి హక్కు నిరాకరణ, ఇతర ఓవర్ టైం అలవెన్సులు లేకపోవడం, మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా ఇవాళ బడా పెట్టుబడిదారి శక్తుల మధ్య ఇవాళ తాకట్టు పెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ 22 సమ్మెలు జరిగినాయి దేశవ్యాప్తంగా. ఇది 23వ సమ్మె. కనుక రాబోయేటువంటి కాలంలో ఈ టోకెన్ సమ్మెకు బదులుగా నిరవధిక సమ్మె భారత కార్మిక వర్గం చేపట్టినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం యొక్క కోపగ్నిని, కార్మిక వర్గ విజ్ఞప్తిని, కార్మిక ఆందోళన కూడా పరిగణలోకి తీసుకొని ఈ మొత్తం 4 లేబర్ కోడ్స్పై పునఃపరిశీలన చేయాలి. పాత కార్మిక చట్టాలను అమలు చేయడానికి తక్షణం కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి. కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరిపి పాత చట్టాన్ని కొనసాగించాలని మేము భారత ప్రధానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున.